ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పేద వర్గాలు, బడుగు బలైన వర్గాలు, హరిజన గిరిజన మైనార్టీ వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఒక అవకాశం ఇచ్చినందుకు మళ్ళొక్కసారి ఇంద్రమ్మ రాజ్యం రావాలి, ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టాలని ఒక సంకల్పంతో ప్రజలిచ్చిన అవకాశం, ప్రజలకిచ్చిన మా ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యం వస్తే మళ్ళా ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం తెలంగాణ ఇస్తే ప్రతి ఒక్కరికి ఇండ్లు నిర్మాణం చేసిస్తామని చెప్పారు. మాట నిలబెట్టుకోలేదు కాబట్టి పేద కుటుంబాలకు, పేద ప్రజలకు అన్యాయం చేసిరు కాబట్టి ఈరోజు ఈ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గాలు 3500 చొప్పున ప్రతి సంవత్సరానికి ఎవరికైతే శాశ్వతంగా ఇండ్లు లేవో, నిరుపేద కుటుంబాలు ఏవైతుంటాయో పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, మా పార్టీ ఒకటే, పేదోడే మా పార్టీ, పేదోనికి సేవ చేసేదే మా పార్టీ, పేదల కండగుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా రకంగానే ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వాలు కక్షగట్టి, అడుగడుగున కక్షగట్టి, అన్ని వర్గాల మీద కక్షగట్టి దౌర్జన్యాలు, దుర్మార్గాలు తప్ప గ్రామాలల్లో చేసింది ఏమీ లేదు. కాబట్టి ఇలా ముఖ్యంగా పెద్దలు ఎగ్లాసంపేట గ్రామంలో మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఈ గ్రామానికి మాజీ సర్పంచ్ గారు, వారు ఎల్లవేళలా గతంలో కూడా ఈ గ్రామంలో వాళ్ళు ప్లాట్లు ఇప్పించి, అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడం జరిగింది. మళ్ళొక్కసారి వారు ఈరోజు నా ఎంబడి పడి మార్కెట్ కమిటీ చైర్మన్ యాదన్న కానీ, గిరి కానీ, పెంటన్న కానీ, ఈ గ్రామ యువకులు అందరు కలిసి అన్న గతంలోనే ఇండ్లు ఇచ్చినాం, గతంలోనే ప్లాట్లు ఇచ్చినాం, మళ్ళీ ఈ గ్రామానికి ఒక వ్యక్తి